హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి టమోటా పచ్చడి అండి. టమోటా నిల్వ పచ్చడి అంటారు కదా, అదనమాట. ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట. చాలా విధాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఇదైతే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనం దీనికి ఫ్రెష్గా ఉండే మచ్చలు అలాంటివి లేకుండా ఉండే టమోటాస్ తీసుకొని వాష్ చేసేసి ఒక ఫ్రెష్ గుడ్డు ఉంటుంది కదండి, దాంట్లో వేసేసి ఆరనివ్వాలండి. ఆరితే మనకి తడి ఏమీ లేకుండా పోతుంది కదా. తడి అయితే ఉండకూడదండి. మనము ఊరగాయలు పెట్టేటప్పుడు తడి ఉంది అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండదన్నమాట, త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఆరపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ కట్ చేసే దానికి అంటే చాక్ కానీ కింద టేబుల్ కానీ ప్రతిదీ కూడా మనకి పొడిగా ఉండాలి, తడి అనేది ఉండకూడదు. నెక్స్ట్ వీటి మొత్తాన్ని మనం ఇలాగా సన్నగా టమోటాస్ని కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా అక్కర్లేదన్నమాట, మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే మనం మళ్ళీ దీన్ని ఉడకబెడతామండి. సో అంతగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చిన్న చిన్నగా చాలా రకాలుగా పెడుతూ ఉంటారండి. ఇదైతే రైస్ లేక్ కానీ టిఫిన్స్ లేక్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు చేసుకున్నా ఇదే ప్రాసెస్లో అయితే చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ కట్ చేసుకున్న టమోటాస్ని అంతా ఇలాగా వన్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి హాఫ్ టమోటాస్ అండి కట్ చేసింది. ఆ తర్వాత దీంట్లో ఒక గుప్పెడు చింతపండు ఉంటుంది కదండి, దాంట్లో విత్తనాలు అలాగే మనకి పీసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ చేసేసి తీసుకొని ఇలాగా చిన్నగా కొంచెం కొంచెంగా ఒక్కొక్క పీసెస్ ఇలాగా విడదీసేసి టమోటాలో ఉంచేసుకోవాలండి. అంటే నానుతూ ఉంటుంది అనమాట. ఈ చింతపండు అనేది టమోటా రసంలో నానుతుంది. నెక్స్ట్ మళ్ళీ మిగతా టమోటాస్ కూడా మనం కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు ఈలోపు. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయిపోయిందండి, అంతేను. నెక్స్ట్ ఇలాగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ అలాగా ఆయిల్ అనేది తీసుకొని ఈ టమోటా చింతపండు ఉంది కదా, ఈ రెండింటిని మనం వేసేసుకోవాలండి. నెక్స్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కలుపుతూ ఉండాలి. 1 మినిట్కి 2 మినిట్స్కి మనము ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. లేదు అంటే మనకి అడుగు అనేది అంటుకునే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇలాగా వాటర్ అనేది బయటకు వచ్చేసి కొంచెం కొంచెంగా మనకి వేగుతూ ఉంటుందండి. ఇదైతే సైడ్ ఇంకొక స్టవ్ మీద ఉంచేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే ఎండుమిర్చి అండి 150 గ్రామ్స్ ఉంటాయి. వీటిలో విత్తనాలు ఉంటాయి కదా, అవి ఇలాగా సపరేట్ చేసేసి రెండుగా ఇంచిన ఎండుమిర్చి ఇట్లాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే కారం అనేది ఎండుమిర్చి అనేది ఇంకొంచెం ఎగస్ట్రా వేసుకోవచ్చండి. దీంట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది ఆవపిండి మెంతిపిండి అని వేరుగా వేస్తూ ఉంటారు, అదంతా అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి బాగా. అలాగే మనము సపరేట్ చేసి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదండి, ఎండుమిర్చి గింజలు, అవి కూడా ఇలాగ లాస్ట్లో యాడ్ చేసేసుకొని 1 సెకండ్ ఇలాగ ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలండి. ఈలోపు ఇవైతే చల్లారుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం దీంట్లో ఉప్పు వేసుకొని కలుపుతూ ఉండాలండి. మనకి ఎంత ఉప్పు కావాలో సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే చింతపండు కూడా నేను గుప్పుడు అంటే పిడికిడి యాడ్ చేశాను కదండి, మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది చల్లారిపోయిన తర్వాత ఈ ఎండుమిర్చిని ఉప్పేసి ఆ తర్వాత మనం మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా. సో మనం ఇప్పుడు దీన్ని అయితే నేను కొంచెం సపరేట్ చేస్తున్నాను. దేనివల్ల అంటే మనం కారం ఎక్కువైపోతుందేమో వేస్తే అన్నట్లుగా, అంటే సరిపోకపోతే వేసుకోవచ్చండి, కానీ ఎక్కువైపోతే ఏం చేయలేం కదా. సో దానికోసము నెక్స్ట్ ఇలాగా ఫ్రై చేసుకున్న మనము టమోటా ప్యూరీని కూడా ఇలా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత చూసారు కదా, ఇలా అయితే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఉప్పు సరిపోకపోయినా లేదు కారం సరిపోకపోయినా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి పౌడర్ మిగిలినా కానీ మనం ఫ్రైస్లో వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకోవాలండి. 2 కేజెస్కి మనకి 1/2 కేజీ దాకా ఆయిల్ అయితే పడుతుంది. నేనైతే వేరుశనగ నూనె అయితే వేస్తున్నానండి. మనకి ఊరగాయల్లోకి వేరుశనగ నూనె చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా మనకి చాలా డిఫరెన్స్ వస్తుందండి నార్మల్ ఆయిల్కి అండ్ దీనికి కూడాను. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 10 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేసాను.
అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసానండి. కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనము ఆ ఊరగాయలో దీన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. వన్స్ టేస్ట్ అన్నీ చూసుకొని సరిపోయాయి అంటే 1 డబ్బాలోకి తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా డేస్ వరకు ఉంటుందండి, అస్సలు పాడవ్వదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.